ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై సీఎం చంద్రబాబు సీరియస్గా స్పందించారు. ఆ కిరాతకుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించబోమన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటామని కూడా చంద్రబాబు అభయమిచ్చారు. రాజకీయ ప్రత్యర్థులే హత్య చేసుంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనప్రోలుకు వెళ్లిన ముఖ్యమంత్రి వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. భౌతిక కాయంపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయన్న చంద్రబాబు, ఇది చూసిన తర్వాత ఏపీలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తోందన్నారు. లోకేష్ యువగళం అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య చౌదరి చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. వీరయ్య చౌదరి హత్యపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నేర రాజకీయాలు చేసేవారిని తుదముట్టించేంత వరకు విశ్రమించబోమన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు చంద్రబాబు. నేర రాజకీయాలు చేసే వాళ్ళందరూ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు. కానీ ఊరికే హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఊటే హెచ్చరిక. ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను. రాజకీయ కోణం, ఇలాంటి వ్యాపారం, ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి చూశానంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాడు ఈ భూమిలో ఎక్కడ దాక్కున్నా ఎక్కడున్నా వాళ్ళు పట్టుకొచ్చే వరకు వదిలిపోతున్నా. వ్యాపారం, రాజకీయ వివాదాల కారణంగా వీరయ్య చౌదరిని ప్రత్యర్థులే హత్య చేయించినట్లు తెలుస్తోంది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అనుచరుడైన నల్లూరి రాజాని అరెస్టు చేశారు. గత ప్రభుత్వంలో నల్లూరి రాజా రేషన్ బియ్యం మాఫియా నడిపించారని ఆరోపణలున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక నల్లూరి రాజా టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. దీన్ని వీరయ్య చౌదరి వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మరోవైపు టీడీపీ కార్యకర్త అయిన వీరంగంధం చౌదరిని కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే రామాయపట్నం పోర్టు సమీపంలో 120 ఎకరాల భూ వివాదం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.